సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. సంవత్సరమైంది మీ మా ప్రభుత్వం ఏర్పడి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు, ప్రజాప్రతినిధులుగా మేము, ప్రజలుగా వాళ్ళు, అందరికీ సంబంధించిన ప్రభుత్వమే. మీది అనను, మనది అంట. మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. ఇందులో మీకు ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ అమలుపరచడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మీకే అధికారం ఉండేది. ఒకవేళ మాకేదన్నా, ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే నేరుగా ముఖ్యమంత్రిని కలవలేం కాబట్టి, క్యాబినెట్ను కలవలేం కాబట్టి, వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎగ్జిక్యూట్ చేసే ప్రభుత్వ అధికారులుగా మిమ్మల్ని కలిసి మా సాధక బాధలు చెప్పుకునే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం జరిగింది. ఈ సంవత్సర కాలానికంటే ముందు కూటమి గెలవడానికి ఏమైతే హామీలు ఇచ్చినారో, సూపర్ 6 అనే హామీలు, ఇంకా మేనిఫెస్టోలో పొందుపరిచిన 143 హామీలు. ఉదాహరణకు, ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 1500 ఇస్తాము, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాము, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, 26,000 రూపాయలు రైతు భరోసా, వాళ్ళ దాంట్లో ఏం పేరు పెట్టినారో తెలియదు కానీ రైతులకు పంట పెట్టుకునే దానికి ఇస్తాము, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తాము, కరెంటు బిల్లులు పెంచము, నిత్యావసర ధరలు అదుపులో ఉంచుతాము, ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తాము, రాష్ట్రంలో ఎక్కడైనా నలుమూలలకు పోయేదానికి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ను బాగా అమలుపరుస్తాము, ఆరోగ్యశ్రేణి అందుబాటులో పెడతాము. ఇవన్నీ చెప్పినారు. ఇప్పుడు సంవత్సర కాలం గడిచిన దాంట్లో ఇప్పటికి అమ్మఒడి ఒక సంవత్సరం ఎగరగొట్టినారు, 1500 రూపాయలు సంవత్సరం ఎగరగొట్టినారు, నిరుద్యోగ భృతి ఎగరగొట్టినారు. రిప్రజెంటేషన్ ఇచ్చే ముందు మేము చెప్పాలా, తొక్కులాడకూడదు. తొక్కులాడితే ఎట్లా? అంత తొందర అయితే ఎట్లా? ప్రెస్కు చెప్పాం, మీకు చెప్పాలా? ఇంకా చాలా మంది చెప్పేది. ఓపిక ఉండాలి. నీకు ఓపిక లేకపోతే ఎట్లా? 6,000 మంది ప్రజలు వచ్చినారు. 6,000 మంది ప్రజలు మీ దగ్గరకు వచ్చి బయటికి రాము, ఇన్న ఇచ్చిపోతాం. మీ కార్యాలయం ఇది. అది వివాదాస్పదమైనటువంటి అంశమా? ఇప్పుడు ఇది 2 నిమిషాలు నేను మాట్లాడితే లెటర్ ఇచ్చిపోతే పోతుంది. 2 నిమిషాలు మాట్లాడి ఇది మేము ఇస్తే వెళ్ళిపోతాము. ఇందులో వివాదాస్పదం చేయాల్సిన అవసరం ఉందంటావా? 6,000 మంది మీకోసం వస్తే మీరు తొక్కులాడితే ఎట్లా? నీ వెనక ఎవరున్నారు? ప్రజాప్రతినిధులు ఉన్నారు, నీ వెనక కౌన్సిలర్స్ ఉన్నారు, నీ వెనక కౌన్సిలర్లు ఉన్నారు, నీ వెనక కౌన్సిలర్లు ఉన్నారు. నేను ఏమీ చెప్పను, గంట సేపు ఇట్ని ఉంటా. ఏమీ చెప్పను. ప్రజా సమస్యలకు నిరసనగా గంట సేపు ఇక్కడే ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుంటా. నిరసన గాంధీ మహాత్ముడు చూపించిన బాటలోనే ప్రయాణం చేస్తాం. వాళ్ళ బాధ చాలా ఉంది. పేదవాళ్ళు కడుపులు కాలుతున్నాయి. వాళ్ళకు ₹1 డబ్బు లేదు, పేదరికంలో ఉన్నారు. రైతులు చాలా అల్లాడిపోతున్నారు. 26,000 రూపాయలు లెక్కీలే, అమ్మఒడి వేయలే, బస్సు పెట్టలే, గ్యాస్ సిలిండర్ అందరికీ బల్లే, 50 ఏళ్ళకి పెన్షన్ కావాలంటున్నారు, 1,500 రూపాయలు అందరికీ ఇవ్వాలంటున్నారు ఆడపిల్లలకు. ఇవన్నీ చేయలే. చాలా పేదరికంలో ఉండే కుటుంబాలు అల్లాడిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేలు చేయమని చెప్పి అడగడానికి మీ దగ్గరికి వచ్చినాం. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం. ఎంతో కష్టపడి ఇంత దూరం 6,000 మంది కుటుంబ స్త్రీలు మీకోసం వచ్చినారు. వాళ్ళ కష్టాన్ని మీరు పెద్ద హృదయంతో చూడాల్సిన అవసరం ఉంది. మీ హృదయంతో చూసి, మీ మెదడుతో ఆలోచన చేసి, ప్రభుత్వానికి మా బాధను మీ బాధగా భావించి, సక్రమైన పద్ధతిలో మానవతా హృదయంతో చట్టానికి లోబడి ఒక అధికారిగా, ఒక మనిషిగా ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మీకు చాలా ఉంది. చాలా తొక్కులాడాల్సిన అవసరం లేదు. ఎల్లకాలం ఇట్లనే ఉండవు. కాలాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే, ఏ ప్రభుత్వ అధికారి వ్యవహరించినా కూడా రేపొద్దున ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నేనైనా, మీరైనా, ఎవరైనా ఈ ప్రజలకు లోబడి ఉండాల్సినదే. ఈ ప్రజలు ఇచ్చిన వేతనాలతోనే మనం జీవిస్తున్నాం. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాట మనం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. తొక్కులాడితే ఎట్లా?
ఎందుకు ఇయ్యలేదు ప్రభుత్వం అని చెప్పి మాకు ఇచ్చిన మాట ప్రకారం చెల్లించాలి కదా, మేము ఓటు వేసినామని చెప్పి ప్రజలు ప్రశ్నించేటప్పుడు ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి ప్రభుత్వ అధికారులకు జవాబుదారీ ఉందంటారా లేదంటారా కమిషనర్ గారు? ఇస్తాము. జవాబుదారీతనం ఉందంటారా లేదా? నేనే బూతులు మాట్లాడలే, స్వచ్ఛమైన తెలుగు గౌరవప్రదమైన భాష మాట్లాడతానా? నువ్వు ఇచ్చుకో నువ్వు ఇచ్చుకో. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉంది. మేము ఏదైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే కన్నా ఎస్ మా తప్పు. ఎప్పుడు మాట్లాడడం? మున్సిపల్ కమిషనర్ మీకు గౌరవం ఇవ్వాలా, ఇస్తాం. కమిషనర్ గారు అనే మాట్లాడతాం. మా బాధ మీకు చెప్పినప్పుడు అవును సార్ ఇది ఇబ్బంది ఉంది, ప్రజలు బాధపడుతున్నారు, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. కనీసం నువ్వేమి చేయలేకపోయినా కానీ మా వేదనను నీతో పంచుకునేటప్పుడు మౌనంగా మా వైపు ప్రేమగా చూసి వినాల్సిన బాధ్యత మీకుందండి. అంతే మేము అడిగేది, ఇంకేం అడగలే. అవును. ఇయ్య నిమ్మ అందరు అయిపోండి ఒకరేవి.